వ్యాస మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ తన దివ్య దృష్టితో మహాభారత కాలాన్నంతా చూశాడు. కురువంశం ఎలా మొదలైంది వంటి ఎన్నో విషయాలు తెలుసుకున్న వ్యాస మహర్షికి ఆ విషయాలన్నీ తన శిష్యులకి చెప్పాలని అనిపించింది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, బ్రహ్మదేవా, మహాభారతం కథను రాయాలని అనుకుంటున్నాను. రాయటానికి నాకు మంచి లేఖకుడు కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వెంటనే, గణేశుడు మంచి లేఖకుడు, అతన్ని అడుగు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు అలా అన్న వెంటనే వ్యాస మహర్షి గణేశుడిని ప్రార్థించాడు. వ్యాసుడి ప్రార్థన విన్న గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వ్యాస మహర్షి గణేశుడితో, నువ్వు ఈ మహాభారత కథను నా కోసం రాయాలి అని అడిగాడు. గణేశుడు కూడా సరే అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి గణేశుడు కలిసి మహాభారతం రాయడం మొదలుపెట్టారు.